ఈరోజు స్టాక్ న్యూస్లో టాటా స్టీల్ యూకే ఆధారితంగా ఒక ఒప్పందంపై సంతకం చేసింది. ఎలక్ట్రికల్ తయారీకి నేషనల్ గ్రిడ్ పోర్ట్ లాప్టోల్ దాని ప్రాజెక్ట్ కోసం ఫ్రేమ్వర్క్ను 2027 నాటికి రెడీ చేస్తుందని. ట్రైడెంట్ నెట్ ప్రాఫిట్ వచ్చి 54.80 డిక్లైన్ అయ్యి 59 క్రోర్స్కి చేరుకుంది. మధ్యంతర డివిడెండ్ ఒక్కొక్క షేర్కి 0.36 రికార్డ్ తేదీ వచ్చి 28 మే. సోలార్ ఇండస్ట్రీస్ వచ్చి నెట్ ప్రాఫిట్ 10% ఇంక్రీజ్ అయింది, 243 క్రోర్స్కి చేరుకుంది. ఒక్కొక్క షేర్కి డివిడెండ్ ₹8.50 అనౌన్స్ చేసింది. బీఈఎల్ నెట్ ప్రాఫిట్ వచ్చి 30% ఇంక్రీజ్ అయ్యి 1797 క్రోర్స్కి చేరుకుంది. డివిడెండ్ ఒక్కొక్క షేర్కి 80 ఓఎన్జీసీ నెట్ ప్రాఫిట్ వచ్చి 78% ఇంక్రీజ్ అయ్యి 11,526 క్రోర్కి చేరుకుంది. డివిడెండ్ ఒక్కొక్క షేర్కి ₹2.50. గ్లెన్మార్క్ ఫార్మా అనుబంధ సంస్థ తన క్యాన్సర్ ఔషధాలకు భారతదేశంలో తయారు చేయడానికి మరియు విక్రయించడానికి గ్లోబల్ అంకాలజీ సంస్థ బీజింగ్తో ఒప్పందం కూడా కుదుర్చుకుంది. సో ఈరోజు స్టాక్స్ అప్డేట్స్ వచ్చి ఇవి పోర్ట్ఫోలియోలో మీది చెక్ చేసుకోవచ్చు.